Hi friends, welcome back to Pharma and Health YouTube channel. This is Vera Brahmam certified registered pharmacist B Farm. సో మనం ఈ వీడియోలో vwash గురించి కంప్లీట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే యాక్చువల్గా మనకి టీవీలో ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాము. సో vwash ప్రతి ఒక్కరూ వాడండి. vwash వాడటం వల్ల మీకు మీ యొక్క వెజైనల్ pH అనేది నార్మల్గా ఉంటుంది అని చెప్పేసి అని టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చెప్తున్నారు. కానీ చాలామంది మహిళలకి అది అర్థం కావట్లేదు. సో vwash ఎవరు వాడాలి, ఎందుకు వాడాలి, vwash వాడటం వల్ల ఉపయోగాలు ఏమిటి, vwash వాడకపోతే డిసడ్వాంటేజ్ ఏమిటి, అసలు ఎవరు వాడాలి అనేది క్లారిటీ లేకుండా పోయిందనమాట. సో దానికోసం అని చెప్పేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను vwash గురించి. సో దానికంటే ముందు మహిళల్లో ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉంటుందో వెజైనా యొక్క pH అనేది 3.5 నుంచి 4.5 మధ్యలో ఉండాలి. సో ఇది న్యాచురల్ వెజైనల్ pH అనమాట. సో ఈ వెజైనల్ pHలో వెజైనా ఉన్నప్పుడు మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, ఇరిటేషన్ కానీ, బర్నింగ్ కానీ, పెయిన్ కానీ ఎలాంటి లక్షణాలు అనేవి మీకు వెజైనాలో అనిపించవు. క్లీన్గా హైజెనిక్గా ఉంటుంది వెజైనా. సో ఎప్పుడైతే కొంతమంది మహిళలకి ఈ 3.5 టు 4.5 కాకుండా ఎక్కువ రైజ్ అయిపోతుంది అనమాట pH వాల్యూ వెజైనాలో. ఎంత ఇంకా 5 టు కొంతమందికి 5, 6, 7, 10, 12, కొంతమందికి 15, కొంతమందికి 20 వరకు కూడా వెజైనల్ pH అనేది వెళ్తుంది. సో అలా ఎందుకు వెళ్తుంది అంటే నార్మల్గా వెజైనాని క్లీన్గా ఉంచడానికి వెజైనల్ సెల్స్ ఒక గుడ్ బ్యాక్టీరియాని రిలీజ్ చేస్తాయి. సో ఆ బ్యాక్టీరియా ఎప్పుడూ కూడా వెజైనాని క్లీన్గా ఉంచడానికి, న్యాచురల్గా ఉంచడానికి ట్రై చేస్తుంది. అయితే కొన్ని రీజన్స్ వల్ల, ఆ రీజన్స్ కూడా నేను చెప్తాను, కొన్ని రీజన్స్ వల్ల ఆ బ్యాక్టీరియా అనేది కిల్ అయిపోతుంది, అంటే చచ్చిపోతుంది. సో ఆ బ్యాక్టీరియా ఎప్పుడైతే కిల్ అయిపోతుందో అప్పుడు వెజైనల్ pH అనేది రైజ్ అయిపోతుంది. సో వెజైనల్ pH రైజ్ అయ్యింది అంటే మీకు వెజైనాలో ఇన్ఫెక్షన్ వచ్చింది అని అర్థం. ఇక్కడ వెజైనల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని మీకు తెలుసుకోవాలి అంటే, మీకు అర్థం అవ్వాలి అంటే వెజైనా ఇరిటేటింగ్గా ఉండటం, ఇచ్చింగ్గా ఉండటము, వెజైనల్ డిశ్చార్జ్ అయినప్పుడు మీకు గ్రీన్ కలర్లో కానీ లేదంటే గ్రే కలర్లో కానీ డిశ్చార్జ్ అవ్వటము, అది స్మెల్గా ఉండటము, స్మెల్ అంటే వాసన వస్తూ ఉంటుందన్నమాట. సో వాసనగా ఉండటము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మీకు కనపడతాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు యూరిన్కి వెళ్ళినప్పుడు కూడా మీకు మంటగా, దురదగా అనిపిస్తుంది అనమాట. ఈ లక్షణాలన్నీ కూడా మీకు వెజైనల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలియజేసే లక్షణాలు అన్నమాట. సో ఇప్పుడు మీకు వెజైనల్ pH అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ లక్షణాలు అన్నీ కనపడినప్పుడు మీకు వెజైనల్ pH ఇంక్రీజ్ అవ్వచ్చు. అండ్ వేరే ఇతర వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా మీకు ఈ వెజైనల్ pH అనేది పెరుగుతుంది. ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అయితే మీకు ఈ వెజైనల్ pH ఇంక్రీజ్ అయ్యింది, రైజ్ అయ్యింది అని మీరు ఎలా తెలుసుకోవాలి అంటే మనకి మార్కెట్లో వెజైనల్ pHని టెస్ట్ చేయడానికి స్ట్రిప్స్ ఉన్నాయి. సో ఆ స్ట్రిప్స్ యూస్ చేసుకొని మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వెజైనల్ pH అసలు రైజ్ అవ్వటానికి రీజన్స్ ఏంటి అంటే మెయిన్ రీజన్స్ వచ్చేసండి, చాలామంది మహిళలు ఏంటంటే వాళ్ళ పార్ట్నర్తో కాకుండా వేరే పార్ట్నర్ తోటి సెక్సువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటం, అంటే దానిని అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అనమాట. సో అలా వెళ్ళినప్పుడు ఏంటంటే సో అలాంటప్పుడు మీకు వెజైనల్ pH అనేది పెరుగుతుంది. తర్వాత కొంతమంది వాళ్ళకి ఇతర జబ్బులు, అంటే లైక్ సీజనల్ వ్యాధులు కానివ్వండి, లేదంటే క్రానిక్ డిసీజెస్ కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ అనేవి సహజంగా వాడుతూ ఉంటాం. సో ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ అధికంగా వాడతామో అప్పుడు వెజైనాలో ఉండే గుడ్ బ్యాక్టీరియా అనేది కిల్ అయిపోతుంది. సో దాని మూలంగా మీకు వెజైనల్ pH అనేది పెరగటానికి ఛాన్స్ ఉంది. సో అది ఒక రీజన్. తర్వాత చాలామంది మహిళలు డౌచింగ్ చేసుకుంటూ ఉంటారనమాట, వెజైనల్ క్లీనింగ్ అంటారనమాట. ఇది ఒక రకమైన క్లీనింగ్. సో ఇలాంటి క్లీనింగ్ అనేది అసలు చేసుకోకూడదు. ఎందుకంటే మీకు వెజైనాని క్లీన్గా ఉంచడానికి ఓన్గా
బ్యాక్టీరియా అనేది రిలీజ్ అవుతుంది. సో డౌచింగ్ లాంటి పద్ధతులు మాత్రం చేసుకోకూడదు. సో ఈ రీజన్స్ వల్ల వెజైనల్ pH అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది తగ్గాలి అంటే మీరు వాష్ కనుక డైలీగా యూస్ చేశారు అంటే కొన్ని రోజుల పాటు ఈ లక్షణాలన్నీ తగ్గిపోతాయి అని చెప్పేసి, దానికోసం అని చెప్పేసి ఈ వాష్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఇంకా ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీని గురించే కాదు, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది మీకు ఎవరిని అడగాలో తెలియకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి సొల్యూషన్ అయితే చెప్పగలుగుతాను. అండ్ నాతో కనుక పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ 4 యాప్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి ఒకసారి ఐడి ఉంటుంది, వీరు యాదవ్ 94@cm4 అనే ఐడికి ఒకసారి కాల్ చేయండి. మీ యొక్క ప్రాబ్లం ఒకసారి నాకు చెప్తే నేను మీకు సొల్యూషన్ అనేది చెప్పగలుగుతాను. సో థ్యాంక్ యూ.